ఇవాళ ఈ ఇండియా ఫైల్స్ బొమ్మాకు క్రియేషన్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ బొమ్మాకు మురళి గురించి మాట్లాడాలి. ఆయన ఇట్లు అమ్మ ఆ సినిమా ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్. అటువంటి సినిమాలు ఇదే విధంగా ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇట్స్ రియలీ హార్ట్ టచింగ్. ఇట్లు అమ్మ ఓటీటీలో చూశాను నేను కొంత ఫ్రీ టైంలో రియలీ ఐ లైక్ ఇట్ వెరీ అవార్డ్ టచ్ మై హార్ట్. యా చాలా సెంటిమెంటల్ సినిమా. ఐ హోప్ సేమ్ ఇండియా ఫైల్స్లో కూడా ఆ విప్లవమైనటువంటి అంశాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, సో ఆయన ఇండియా ఫైల్స్ హీరో. దానికన్నా ముందు ఈజ్ ఆల్రెడీ హీరో ఇన్ ద పబ్లిక్, ఈజ్ ద పీపుల్స్ హీరో, దెన్ టర్న్ యాజ్ ఎ ఫిల్మ్ హీరో, రియల్ హీరో. సో వారు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అటు రాజకీయాల్లో ఇటు సినిమాలో మీరు కూడా రాణించాలని చెప్పి ఈ ఇండియా ఫైల్స్ సినిమాతో ఆగకుండా ఇంకా సినిమాలు చేయండి, ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయాలి. అందులో బొమ్మాకు మురళి గారి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అదేవిధంగా ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటీనటులు నటించారు. సుమన్ గారు, సుబ్బలేఖ సుధాకర్ గారు, ఇంకా ఇతర ముఖ్య నటీనటులు, ఈవెన్ మహాసేన రాజేష్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. సో వాళ్ళందరూ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరియు ఈ యొక్క ఈవెంట్ మ్యూజిక్ గత 2 వారాల క్రితం ఆల్రెడీ ఒక సాంగ్ లాంచ్ చేశారు, ఎంఎం కిరవాణి గారి ఫస్ట్ సాంగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ సాంగ్ ఇండియన్ ఫైల్స్. సో ఏదైతే రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈయన నాకు 2014 తెలుసు. అప్పట్లో ఒక సినిమా తీస్తే అప్పుడు నాకు పాట రాశాడు. పోయిన సంవత్సరం అక్టోబర్లో నెల్లూరు పిలిచి అయ్యా మా ఎస్ఏబి క్రియేషన్స్ బ్యానర్లో 3 సినిమాలు తీస్తూ ఉన్నాం. కావేరి దర్శకుడు ఇక్కడే ఉన్నారు, రాజేష్ నెల్లూరు. చెన్నై బజార్ దర్శకులు శివలంకి జనార్దన్. సో ఇంకొక మాస్గాడ్ లవ్ స్టోరీ. ఈ 3 సినిమాలకి సింగిల్ అగ్రిమెంట్, ఒకే సినిమాకి అన్ని పాటలు, సంగీతం, బీజం అన్నీ ఈగ ఇచ్చాం. సో బ్రహ్మాండంగా చేశాడు, చాలా నమ్మకం. ఈజ్ లైక్ ఒక హిడెన్ టాలెంట్ అనమాట, బయట పడలేదు. అప్పట్లో మొగుడు పెళ్ళాంచుకొని నంది అవార్డు తీసుకున్నారు. అప్పుడు మన రంగనాథ్ గారు డైరెక్షన్ చేశారు ఆ సినిమాకి, శివాజీ రాజా గారు యాక్టింగ్ చేశారు. అప్పుడు రంగనాథ్ గారు చాలా గర్వంగా చెప్పేది ఈ సినిమాకి అవార్డులు వచ్చినాయంటే అది కేవలం బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ దట్ ఈస్ డన్ బై ది రాజ్ కిరణ్ అని చెప్పి చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సో బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇటువంటి మంచి మంచి సాంగ్లు చేయాలని చెప్పి ఇంకా ఆశిస్తున్నాను. అండ్ అదేవిధంగా నాకు మేడం చెప్పినట్టు ఇవాళ నిజంగా ఆగస్ట్ 15 అనిపించింది నాకు కూడా. సో లైక్ వెరీ ఎర్లీ, జూలై 29 కాదు, ఆగస్ట్ 15. ఐ థింక్ ఆగస్ట్ 15కి పబ్లిక్లో అన్నింటిలో కూడా ఈ సాంగ్ బాగా ప్లే చేస్తే ఇంకా రీచ్ అవుతుంది. సో ఈ సినిమా మరింత సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి డబ్బులు రావాలి, నటినట్లు బాగా మంచి అవకాశాలు రావాలి. మరి మా మిత్రుడు మ్యూజిక్ చేసిన రాజ్ కిరణ్ కూడా మరిన్ని అవకాశాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.